ఏ ఏంద్రా నిలొల్లి ఫక్ లైఫ్ లో ఫస్ట్ టైం యూజ్ చేసేవరా కరెక్ట్ గా దాన్ని. ఇంట్లో తినడానికి ఏం లేదు, నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తా. బిర్యానీ ఓకే కదా అందరికి? ఓకే, ఇక్కడ డబుల్ మసాలా. ఓకే ఓకే. నిజంగా మానేసా ప్రీతి. నేనే పిచ్చిదాని గౌతమ్. బా ఏదో మూడు వచ్చిందని ఒక్క సిగరెట్ వెలిగించాను అంతే. చెప్పు, ఏం చెప్పినా నమ్మేస్తా. బా నిజంగా ఆపేసి చాలా రోజులు అవుతుంది. ఆపేస్తే ఇంట్లో సిగరెట్స్ ఎక్కడివి? వరుణ్ గారు తాగుతాడు కదా. చెప్పు, నమ్మేస్తున్నా. అరే నిజంగా వరుణ్ ఒక ప్యాక్ మెయింటైన్ చేస్తాడు తెలుసా. అయినా దీక్షా సెట్ మ్యాటర్లో కొంచెం టెన్షన్ అయ్యి ఒకటి వెలిగించా అంతే. రేపు ఇంకేమైనా ఇష్యూ అవుతే తట్టుకోలేక మళ్ళీ స్టార్ట్ చేస్తావా? బా డోంట్ ఓవర్ రియాక్ట్ ప్రీతి. మానేసాను ఎందుకు చెప్పావు గౌతమ్? యు లైడ్. లేదు, వదిలేసా నిజంగానే. సరే మానేసావు కదా, ఓకే నమ్ముతున్నా. బా సరే, నువ్వు ఎలా చెప్తే కన్విన్స్ అవుతావో చెప్పు. మానేస్తున్నా అని 5 minutes బ్యాక్ మానేసా అన్నావు, ఇప్పుడేమో మానేస్తున్నా అంటున్నావు. ఏం మాట్లాడకు గౌతమ్. తాగావా? యా, స్మోక్ కూడా చేసా. వేషాలు లేక ప్రీతి. నేనా గౌతమ్? ఓకే వేయను. ప్రీతి యూర్ డ్రంక్. గౌతమ్, ఇది ఆగస్ట్. లాస్ట్ March 30th ఇవాళ నుండి ఐ వోంట్ స్మోక్ సింగిల్ సిగరెట్ అన్నావు. ఐ ట్రస్టెడ్ యూ. 17 months అయింది. నిజంగా మానేస్తే ఇందాక బాల్కనీలో దీక్ష సెట్ అనగానే నువ్వు స్మోక్ చేయవు. 17 months అయిందా? March 30th? అదేంటి? మానేసిన డేట్ కూడా నీకు గుర్తులేదంటే నువ్వు మానేలేదు గౌతమ్. అసలు ఈరోజు డేట్ ఎంత? డోంట్ డైవర్ట్ గౌతమ్. అసలు డేట్లు ఎలా గుర్తుంటారు అమ్మాయిలకి? మనకు బ్రాండ్లు గుర్తున్నట్టు అస్సలు దొరకననుకున్నావుగా. ఎంత యాటిట్యూడ్ ఉండేది గౌతమ్ నీకు అప్పట్లో. ఐ వాజ్ షూర్ యూ వుడ్ గెట్ కాట్ సమ్ డే, బట్ ఇంత తొందరగా దొరుకుతావు అనుకోలేదు. దొరకనని కాదు దీక్ష, ఆ రీజన్స్. రే ఏమైంది? ఒకసారి కాల్ చేయొచ్చు కదరా సిడ్కి. ఎన్ని రోజులని ఇలా? ఇందుకే ఈ టాపిక్ అవసరమా అని అడిగా. ఎనీవేస్ యూ గైస్ క్యారీ ఆన్, నేను వెళ్ళి పడుకుంటా. బా కూర్చోరా. అరే కమ్ ఆన్ రా, ఇప్పుడు నేనే కాల్ చేయాలా? తప్పంతా నాదేనా? ఎప్పటికీ నా తప్పేనా? ఛా, స్టాప్ ఇట్ గౌతమ్. స్పెసిఫిక్గా తప్పేవాళ్ళు అనట్లేదు ఇక్కడ. అలా అనుకుంటే ఇక్కడ కూర్చునే వాళ్ళమే కాదు ఈరోజు. రేయ్ నాకు కూడా ఒకటి పోయి. Are you okay? దీక్ష అది వాట్? ఎన్ని తాగావు? వినేసావా? ఎంత వినాలో అంత విన్నాను. దీక్ష, ఐ లవ్ యూ. Oh, Sid, I love you too. We all love each other.
నేను క్యాజువల్గా అనలేదు, సీరియస్గా చెప్తున్నాను. You are just too drunk, Sid. Make sure you don't say anything that you regret tomorrow. Late Diksha, when that developer was actually trying to flirt with you, I don't know. Sid, do you even know how my regular day is like? How many people hit on me every day? నా వెనక ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ఒక అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్ అయితే సొసైటీ ఎంత జడ్జ్ చేస్తుందో తెలుసా నీకు? An introvert can be a bitch and get away. An extrovert just talks and people start judging her. మరి ఎందుకు అలా ఉంటున్నావు? See? You're already complaining. అలా కాదు దీక్ష, నాకు నిజంగా నువ్వంటే ఇష్టం. Sid, maybe you're confusing yourself. You're just being protective. అలా ఎలా చెప్తున్నావు? చెప్తున్నాగా. You saw one guy flirting with me and going nuts? My life is more than the time I spend with you guys here. నువ్వు చూసిన flirting is nothing, Sid. నీకెందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ఐ రియలీ లైక్ యూ. I like you too, Sid. But relationship అంటే it's much more than liking. You can't handle me. Trust me. వై? Huh? అదే ఎందుకు హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు కూడా చెప్పలేకపోతున్నావు కరెక్ట్గా నాతో. యూ థింక్ యూ కెన్ జస్ట్ బీ దేర్ ఆల్ హ్యాపీ విత్ మీ ఆల్ ద టైమ్ విత్ వాట్ ఎవర్ ఐ డూ. సి సెట్ కాదు సెట్ మన ఇద్దరికి. వీఆర్ బెటర్ ఆఫ్ లైక్ దిస్. జస్ట్ డోంట్ ఓవర్ థింక్. Get drunk for tonight and go to sleep. What if I'm not protective and I really like you? Then? Still it's the same. మన ఇద్దరికి సెట్ కాదు. We great friends. But I highly doubt we can even make a good couple. ఇంకేం దాచావు గౌతమ్? జోబ్లో చిల్లర. నీకు ఇదంతా జోక్గా ఉంది కదా గౌతమ్? అలానే ఉంటుంది. యూ డోంట్ ఈవెన్ నో నాకు ఎంత కోపంగా ఉందో. సారీ చెప్తూ వినట్లే, నిజం చెప్తూ నమ్మట్లే. నువ్వు నిజం చెప్పట్లే గౌతమ్. సరే, ఇంకా స్మోక్ చేస్తున్నా, డైలీ చేస్తున్నా, రోజుకు ఒక ప్యాక్ కాలుస్తున్నా. ఓకేనా? ఇట్స్ ఆల్ జోక్ గౌతమ్. నీకు మాట్లాడకు నాతో. నీకు కావాల్సిన నిజమేంటో చెప్పు, అదే చెప్తా. ప్రీతి అమ్మా ప్లీజ్ ఒక్క నిమిషం, జస్ట్ లిసన్ టు మీ. నాకేం తీట చెప్పు నీతో అబద్ధం చెప్పడానికి. ఐ జస్ట్ డోంట్ వాంట్ యూ టు గెట్ హర్ట్, అంతే కదా. దానికంటే ఇంకో రీజన్ ఉంటుందా? యూ స్టిల్ స్మోకింగ్ గౌతమ్. ఐఎమ్ హర్ట్. ఈజీగా ఆపేసే హ్యాబిట్ కాదు ప్రీతి అది. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి. అండ్ ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఇప్పటికైనా ఆపేస్తావా? ఆపేస్తా, నిజంగా, ప్రామిస్. ఇంకోసారి స్మోక్ చేస్తే చూడు, నేను మాట్లాడను ఇంకా. కోడ్ కూడా రాయను. ఎప్పుడు ఒప్పుకున్నావు నీ కోడ్? వెయిట్, స్మోక్ చేస్తే కోడ్ రాయవా? అంటే హ్యావ్ యూ డిసైడెడ్ టు వర్క్ విత్ అస్? రియలీ? ఆర్ యూ సీరియస్? రియలీ? కానీ ఐఎమ్ నాట్ గోనా స్పెండ్ ఇయర్స్ ఆన్ ఇట్, వర్కౌట్ అవ్వకపోతే. ఓకే, బట్ దిస్ కాల్స్ ఫర్. ఓ ఛా, ఏమైంది? సిడ్గాడ్ అంటే దీక్షకి పాపం, ఒప్పుకోదా? తనకు అలాంటి ఇంటెన్షన్ లేదు. కరెక్టే, వీడే ఇంకో దేవదాస్ అయిపోతాడేమో.
రేయ్ బాగానే ఉన్నావా? హీస్ ఆల్ ఫైన్. మీరు ఏవేవో థాట్స్ పెట్టకండి మైండ్లో. మందు అయిపోయిందా? నీకు కావాల్సిన తొందర. ఓకే ఓకే. ఒకసారి బాల్కనీలోకి రారా. ఆహాహా లేదు, నాకు లేట్ అయింది, నేను పడుకుంటా. వస్తావా రావా? పద. సిడ్ నువ్వు ఓకేనా? అంతా క్లియర్గా చెప్పిందిగా. ఏమైంది సిడ్? నీకేం ఫీలింగ్ లేదు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, మన ఇద్దరికి సెట్ కాదు, నా లైఫ్ గురించి నీకు తెలీదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. సారీ సిడ్, నేను కూడా అదే అంటున్నాను, ఏమనుకోకు. తనే కరెక్ట్ ఏమో. నాకు తెలిసినంత వరకు తనకి నీ మీద ఎప్పుడు అలాంటి ఒపీనియన్ లేదేమో. మధ్యాహ్నమే చెప్పొచ్చు కదా బే డైరెక్ట్గా. బేయా హలో, ఐ ఆమ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ గ్రూప్. నీకు ముందు కరెక్ట్గా ఇంగ్లీష్ నేర్పియాలరా. ఓకే చూద్దాం. అది కాదు కానీ మధ్యాహ్నం ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేసావు? వాడే అడగమన్నాడా ఇష్టమా లేదా అని? ఒప్పుకోవచ్చుగా. ఏంట్రా ఒప్పుకునేది? వాడి మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. సెట్ కాదు ఇద్దరికి. లైట్ తీసుకో. అంటే రేపు నువ్వు రిలేషన్లో ఉండి వాడి ముందు నీ బాయ్ ఫ్రెండ్తో తిరిగితే వాడేం ఫీల్ అవ్వడా? బా రే, వాకింగ్ తెలుగు సినిమా. రియల్ లైఫ్లో అంత డ్రామా ఉండదురా, అలవాటైపోతుంది. అలానే ఉంటుందిలే, నీకు అన్ని టేక్ ఇట్ ఈజీ కదా. ఎవరికైనా అలాగే ఉంటుంది. చెప్పాడు కదా, చూడు నువ్వే. హీల్ జస్ట్ గెట్ యూస్ టు ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. రేపు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా హీల్ బీ ఫైన్. చూస్తాగా. అప్పట్లోనే నీకు అంత ఇంగ్లీష్ వేదాంతం ఎవరు నేర్పాడు దీక్ష? లైఫ్. అబచా, అప్పట్లో మాది లైఫ్ కాదు మరి. రే, నీ క్వార్టర్ లైఫ్ టీవీ, క్వార్టర్ లైఫ్ థియేటర్, క్వార్టర్ లైఫ్ క్వార్టర్ విస్కీతోనే సరిపోయింది. తర్వాత ఇక కరెక్ట్గా బయటపడింది నువ్వు. ఎంతైనా ప్రీతికి ఫస్ట్ టైం మందు తాగించిన క్రెడిట్ నీదే దీక్ష. నేనేం చేయలేదు బాబు, తనే అంది ఆ రోజు ఐ విల్ డ్రింక్ టుడే అని. అరే నేను ఒకసారి వెళ్ళి మా బాబుకి అటెండెన్స్ చేసి వస్తా. వచ్చేటప్పుడు సిగరెట్లు తీసుకున్నా. మూసుకోరా, మానేసినోడి మానేసినట్టుండు. సరే. స్టోన్డ్. వరుణ్. రే, గౌతమ్ని ఎక్కువ ఇంటరప్ట్ చేయడానికి ట్రై చేయకు. ఓకే, వాడి కోపం వచ్చి రియాక్ట్ అవుతాడు అన్నప్పుడు మాత్రం నీకు తెలిసింది నువ్వు చేసిన గ్రౌండ్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి ఫస్ట్. ఓకేనా? హే ఇట్స్ ఓకే, కూల్. రేయ్ రేయ్ ఓపిక చేసుకొని రారా బాబు. రేయ్ అందరిలోనూ ఎక్కువ తెలిసినోడివి, నువ్వు రాకపోతే చాలా కష్టం చెప్తున్నా. రేయ్ ఇప్పుడు కాకపోతే మా డాడీని కన్విన్స్ చేయడం చాలా కష్టం రా. బా ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ నాకు తెలియదారా, చెప్తుంటే అర్థం కావట్లేదారా. రేయ్ నువ్వు రెడీయా? వస్తున్నా. ఇవే ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. అదే సోది. సర్లే పదా చలో. పదా. ఓకే. రేయ్ మా డాడీ ముందు మ్యాక్సిమం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయరా, ఓకేనా? రే లే, హ్యావ్ దిస్. బా నాకొద్దు. మూసుకొని తాగు, తగ్గుద్ది. లే.
ఏంటిది పొద్దు పొద్దునే? డూ యూ రియలైజ్ దట్ యూ హ్యావ్ బిన్ ఐడిల్ ఫర్ ఆల్మోస్ట్ అ మంత్ నౌ? ఇదే చేద్దాం అనుకుంటున్నావా? రాత్రి మంది ఎక్కువైందని ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళకుండా ఉంటావా? ఆర్ ఈస్ దిస్ బికాస్ వాట్ హ్యాపెండ్ బిట్వీన్ అస్ యెస్టర్డే? ప్లీజ్ సిడ్, ట్రై చెయ్యి. ఎన్ని రోజుల నుంచి R&D చేస్తున్నాం. అక్కడ వాళ్ళ డాడీని ఈజీగా క్లియర్గా కన్విన్స్ చేయగలిగేది నువ్వు ఒక్కడివే. నాకు వెళ్ళాలని ఉంది ప్రీతి, కానీ ఇట్లా వెళ్తే ఇంకా తిట్టుకుంటారేమో. లిజన్, టేక్ దిస్, గో హ్యావ్ యువర్ షవర్. మేము బయటికి వెళ్ళి తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాం. తిన్నాక నీ ఇష్టం, ఇట్స్ ఆల్ ఇన్ యర్ హెడ్. ఆ రోజు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నా. ప్లీజ్ సిడ్, వెళ్ళు. వాళ్ళిద్దరికంటే నువ్వే ఇంపార్టెంట్ అక్కడ. ట్రస్ట్ మీ. దీని బదులు ఒక హ్యాంగ్ ఓవర్ పెగ్ ఇవ్వచ్చుగా. దీక్ష, సిడ్ నార్మల్ అవుతాడంటావా? అవుతాడు పాపా. హీస్ జస్ట్ ఓవర్ థింకింగ్ అంతే. తర్వాత నీకు స్టార్ట్ అవుతే? యా, రైట్. Hypothetically, if Sid has a girlfriend later and you start liking him, హైపోథెటికలీ ఇఫ్ హీ హ్యాస్ ఎ గర్ల్ ఫ్రెండ్, వాడికి నా మీద ఫీలింగ్స్ లేనట్టు. సో ఐఎమ్ ఈవెన్ రైట్ హైపోథెటికలీ. ఏమైంది? ఏంటి? అవ్వలేదు దీక్ష. ఇంకా ఆపండి, నాకు ఆల్రెడీ గౌతమ్ మెసేజ్ చేశాడు. సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే వరుణ్ వాజ్ బెటర్ దెన్ మీ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ టు మై డాడ్. నో, ఐ వాజ్ షాక్. ఐ నో, వాడికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఒక్కటే, కన్విన్సింగ్ స్కిల్స్ ఆల్రెడీ ఉన్నాయి. అయినా సరే నీకు ఆగదారా? మామా పార్టీ పార్టీ వరుణ్ పార్టీ. ఓకే, పార్టీ పార్టీ మామా, పార్టీ డన్. ఓకే. ఓకే.